హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇద్దరు బుడతలు బయటనే వంటారు, లేచి రాడుకుంటారు. మా వంశు తల్లేమో ఇంకా వండుకున్నది. నైట్ 10 అయింది అనుకుంటా. ఆ టైంకి కొంచెం హెడేక్ అనిపిస్తే ఇంకా తలకి నూనె పెట్టుకొని పడుకున్నాను. నేను ఇట్లా స్టవ్ దగ్గరికి పోయినో లేదో ఇక మా వంశు తల్లి అయితే లేచింది. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ వస్తుందేమో కదా, కొంచెం జలుబు అయింది. దాని వల్ల నోస్ బ్లాక్ అవ్వటము, కొంచెం దగ్గు, అలాగే ఇంకా వాయిస్ చేంజ్ అయిపోయింది. అందుకే వీడియోస్ షూట్ చేసుకోవటానికి కూడా ఓపిక ఉండట్లేదు. షూట్ చేసుకున్నవి ఎడిట్ చేయడానికి కూడా ఓపిక ఉండట్లేదు. ఈ రోజుకి 3 days అవుతుంది, ఇంకా తగ్గలేదు. నోస్ బ్లాక్ అవ్వటం వల్ల వాయిస్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ డ్రింక్ అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి కొంచెం ఉపయోగపడుతుందంట, ఇంకా చాలా మంది చెప్పారు. అట్లని నేను కూడా ట్రై చేస్తున్నాను. షార్ట్ వీడియో అయితే తీసిన, అప్లోడ్ చేస్తా. డైలీ మార్నింగ్ ఏం తినక ముందే బరిగడుపున ఇదైతే తాగేస్తున్నాను బ్రష్ చేసుకోగానే. మన హెల్త్ కి ఏది మంచిదో అది అసలు మనకు నచ్చదు, దాని టేస్ట్ కూడా నచ్చదు, కానీ తాగక తప్పదు. దీని టేస్ట్ కూడా నాకు వెరైటీగా అనిపిస్తుంది. ఇక తప్పదు అన్నట్టు గటగట అయితే తాగేస్తున్నాను. లైఫ్ లో కొన్ని జరగాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి, కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఇక ఉదయానికి అయితే బుడంకాయ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా. వీటిని దోసకాయలని కూడా అంటారు కొన్ని సైడ్ల. దాంతో పాటు బియ్యం పిండి పునుగులు అయితే వేద్దాం అనుకుంటున్నాను. పల్లి చట్నీ చేసినామంటే మళ్ళీ మధ్యాహ్నానికి వంటకి కూర చేయాల్సి వస్తది కదా, అందుకే ఈ చట్నీ గనుక వేసినామంటే ఇంకా పునుగుల్లోకి అవుతుంది, అట్లనే అన్నంలోకి అవుతుంది అన్నట్టు ఇదే చేస్తున్నాను. మాకైతే చలికాలం ఉండదు, వానకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. ఏ టైం ఎనీ టైం జలుబులు అయితేనే ఉంటాయి. జలుబు అనగానే చాలా మందికి ట్యాప్ ఓపెన్ అవ్వటం అనేది ఒకటి ఉంటది, కానీ మనకు అలా కాదనమాట. నోస్ అనేది బ్లాక్ అయిపోద్ది, ఇంకా ఊపిరి తీసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తుంటది. నా చిట్టి తల్లికి కూడా అయ్యిండే, తగ్గిపోయింది. మా వారికి కూడా అయ్యిండే, కొంచెం పర్వాలేదు ఇప్పుడు. కానీ నాకు మాత్రం తగ్గట్లేదు. కనీసం వాటర్ తాగినా కూడా టేస్ట్ అనిపిస్తలేవు, తాగాలనిపిస్తలేదు. మా వారైతే బయటకు వెళ్ళిండు. ఇంకా మా వారికి మాత్రమే మేము ఇప్పుడు వంట చేసుకోవాలి. ఆయన మధ్యాహ్నం వస్తాడో ఇంకా ఈవినింగ్ వస్తాడో, ఏ టైంకి వస్తాడో తెలియదు. నేను ఏ నెలలో అయితే ఈ నెలలో మంచిగా వీడియోస్ పెడదాం, అసలు కంటిన్యూస్ గా పెట్టాలి, గ్యాప్ ఇవ్వద్దు, షార్ట్స్ కూడా మంచిగా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. అదే నెలలో ఏదో ఒకటి వచ్చి పడుద్ది, నేను లేట్ చేస్తాను. షార్ట్స్ కూడా నేను చాలా షూట్ చేసి పెట్టుకున్నా, కానీ ఎడిట్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి అసలు ఓపిక లేక వదిలేశాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు జలుబు అయింది అంటే చాలు, ఒకసారి పుప్పన్ను ఉంటే దాన్ని మంచిగా చేపించుకున్నాను అనమాట. అది పెయిన్ వస్తుంది, కొంచెం జలుబు అయినా సరే నాకు ఆ పన్ను పెయిన్ వస్తుంది. దానివల్ల ఇంకా నరాలన్నీ గుంజుతాయి అన్నమాట, కంట్లోంచి వాటర్ వస్తాయి. జలుబు అయితే తట్టుకోగలమేమో కానీ పన్ను నొప్పిని మాత్రం భరించలేము. ఆ పన్ను నొప్పి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. క్లీన్ చేయించుకొని మంచిగా అయిన తర్వాత ఇంకా దీని వల్ల ప్రాబ్లం రాదేమో అనుకున్నాను, కానీ జలుబైన ప్రతిసారి గుంజుతుంది. అప్పట్లో అసలు ఏ రోగాలు ఏవి లేకుండా హ్యాపీగా బతికేసేటోళ్ళు, అసలు హాస్పిటల్లో అసలు ఎక్కువ ఉండేటివే కాదు. కానీ ఇప్పుడు గల్లీకి ఒక హాస్పిటల్ అయింది. రోగాలు అయితే మించిపోయినాయి, కొత్త రోగాలు, కొత్త పేరు. కలుషితం అయినా మనం మాత్రం ఊరుకుంటామా? హెల్దీ ఫుడ్ అంటేనేమో అస్సలు తినము, జంక్ ఫుడ్ తినకూడదు అనుకున్నవి మాత్రం బాగా తింటాం. మీ గురించి చెప్పట్లేదబ్బా, నా గురించే చెప్తున్నా. చాలా మంది అంటూ ఉంటారు మీ వాయిస్ బాగుంటది అని. ఈ వీడియోలో ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. నిన్న ఇన్స్టాలో సరదాగా స్టోరీ పెట్టినా, అసలు చాలా మంది మెసేజ్ చేసిరు. ఒక 400+ వరకు వచ్చినాయి అనమాట. సేమ్ గా ఉన్నాయి, కొన్ని స్కిప్ చేసిన, ఇంకా చాలా వరకు పెట్టాలి. ఇంకా నైట్ టైం లేక నేను నిన్న కొంచెం వీలున్నప్పుడల్లా చూస్తూ పెడుతూ అలా వదిలేసిన. మార్నింగ్ టైంలో రైస్ కాకుండా టిఫిన్స్ చేద్దామని చూస్తున్నాను, కానీ కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు ఏమో కుదరట్లేదు. నాకు జలుబు అయింది అంటే గనుక ఎక్కువగా టీ గానీ కాఫీ గానీ తాగాలనిపిస్తుంటది, కానీ అవి కూడా దూరంగా పెట్టిన. ఒక రోజు ఇలాగే హెడేక్ గా అనిపించి ఇంకా ఉండలేనురా బాబు, చాయ్ తాగుదాం అనుకుని పెట్టుకుందామని పోయినా, కానీ పాలు ఖరాబ్ అయినాయి. ఇంతకు ముందు అయితే పెరుగు వేసేసేదాన్ని, మధ్యలో పిల్లలు పాలు తాగుతున్నారు కదా అని ఇంకా పెరుగు వేయటం మానేశాను. మార్నింగ్ టైంలో అయితే పాలు తాగుతున్నారు, ఇంకా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి నేను ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోతున్నాను. సాయంత్రం వరకు పాడైపోతుంది. ఇంకా ఒకవైపు అయితే చట్నీకి వేసేసాను. ఇంకా ఇప్పుడు పునుగులు చేసుకోవటానికి బియ్యం పిండి అయితే తడుపుకోవాలి. మా వంశు తల్లి నా చేతి పట్టుకొని ఒకటే ఆడుతుంది అనమాట, అందుకే తను సౌండ్ చేస్తా ఉంది. ఓ చిట్టి తల్లి, ఓ మా మాట్లాడతావా? ఫోన్ కావాలా నీకు? ఇయ్యను. పాప అయితే లైట్గా జరగటం స్టార్ట్ చేసింది.
ఇంకా కొంచెం ఫాస్ట్గా జరగటం స్టార్ట్ చేసిందంటే ఇక నా పని అయిపోద్ది, ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుద్ది అనమాట. నాకు కూడా దొగ్గటం స్టార్ట్ చేస్తే ఇంకా ఒక్క దగ్గర ఉండరు, పట్టి పట్టి మస్తు యాస్టకు వస్తుంది అబ్బా. ఇక నేను అనుకోండి చిన్న డోర్ అయితే పెట్టేస్తాను, ఇంకా వదిలేస్తాను. ఇల్లు మొత్తం ఏమన్నా తిరుగుకో ఏమన్నా చేసుకో, ఇక నీ ఇష్టరాజ్యం. ఇక సాయంత్రం సర్దుకుంటాను, అంతే కదా. బియ్యం పిండి అయితే తడిపేసుకున్నాను, అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే జీలకర్ర అయితే వేసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేసినానంటే పిండి చాలా పల్చగా తడిపిన, అందుకే అట్టర్ ఫ్లాప్ అయింది. చూసి నవ్వకండి ప్లీజ్. బోండాల లాగా రావాల్సినవి కాస్త అప్పడాలైనవి. అంతేకాకుండా గిన్నెలో నూనె కూడా తక్కువైంది అనమాట, అందుకే సరిగ్గా తేలక ఇంకా ఇలా అయిపోయినాయి. షేప్ ఏదైనా టేస్ట్ మాత్రం బాగుంది. ప్లీజ్ చూసి మాత్రం అస్సలు నవ్వొద్దే. ఎందుకు ఇలా అయిందబ్బా అని కాసేపు ఆలోచించి పిండి పలుచగా అయినట్టుంది అనుకున్నాను. ఇంకా కాస్త పిండి అయితే వేసి కలిపేశాను అనమాట. కాస్త పిండి వేసి మళ్ళీ తడుపుకున్న తర్వాత బాగా వచ్చినాయి. అప్పుడు కొంచెం పునుగుల్లాగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ అప్పడాల్లాగా అయినాయి కదా, అవి చూసి మా పెద్దోడు ఇవి పునుగులుగా, ఇవి బోండాలు కాదమ్మా, ఇవి బోండాలు కాదు నాకు వద్దు అన్నాడు. ఇంకా తర్వాత చేస్తే తిన్నాడనమాట. పిండి పలుచగా అయినందుకు ఇంకా అలా అయ్యింది. పిండి కొంచెం తడిపిన తర్వాత కొంచెం పిండి మళ్ళీ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మంచిగా అయినాయి. ఇక అంతలోనే మా వంశు తల్లి అయితే పాట స్టార్ట్ చేసింది. చాలామంది ఇలా ఎత్తుకోకండి అంటున్నారు కదా, నార్మల్గా భుజం మీద వేసుకుంటే నాకు పనులు అనేది సరిగ్గా చేసుకోనికి రాదు, కంఫర్ట్గా ఉండదు. ఇంకా అందుకని అలా ఎత్తుకొని పనులు అయితే చేసుకుంటాను. ఒక్కదానికి ఇలా పని చేసుకోవటం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. చాలామంది అంటూ ఉంటారు కూడా, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అసలు నీకు టైం సరిపోతుందా యూట్యూబ్ చేసుకోవడానికి అని. కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నా, ఈ టైంలో ఇంకా చాలా వీడియోస్ తీసుకోవచ్చు నేను అని నేను అనుకుంటాను. ఉదయం పని అయిపోయిన తర్వాత పిల్లలు తిన్న తర్వాత ఇంకా కాస్త ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో నేను ఖాళీగానే ఉంటాను. ఆ టైంలో ఇంకేదైనా చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంటుంది. ఇంకా చట్నీ అయితే చేసేసాను. మా పాప ఏమో ఏడుస్తుంది అనేసి ఇంకా దాన్ని పోపు కూడా పెట్టలేదు, ఇంకా అలాగే తినేద్దామని కూర్చున్నాము. ఫస్ట్ అయితే పాపకి ఫీడింగ్ చేసేసాను, మళ్ళీ ఏడుస్తుంది తినే టైంకి అని. ఇక్కడ చూడండి మా బుడ్డోడు నాకు ఒక్కటి అమ్మా అని ఎట్లా తనలాడుతున్నాడో. కిందికి తెస్తున్న పర కింద కూర్చుందామంటే ఇంకా వచ్చి కూర్చున్నాడు. ఇక 10 గిన్నెలు ఎందుకు, మళ్ళీ అవి దోముకుంటా కూర్చోవాలని ఒకే గిన్నెలో చట్నీ వేసుకొని ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాము. పిల్లలకి బాగున్నాయారా అని అడిగితే చాలు ఇట్లా సూపర్ సింబల్ ఉంటది కదా, అది చేతితో పెట్టేస్తారనమాట. వాళ్ళకి పెట్టి పెట్టి అసలు అలవాటు అయిపోయింది. నేను చెప్పినా చెప్పకపోయినా బాగుందారా అని అడిగితే చాలు ఇంకా చేత్తో చూపించేస్తారు. మా చిన్నోడేమో కన్ఫ్యూజన్లో ఉంటాడు, నేను కరెక్ట్గా పెడుతున్నానా లేదా అని 10 సార్లు చూపిస్తుంటాడు నాకు. ఇంకా తినేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చట్నీ కూడా ఒక దాంట్లోకి అయితే పెట్టేశాను. ఇంకా అన్ని తోముకుంటే సాయంత్రానికి కొంచెం నాకు రిలీఫ్గా ఉంటుంది కదా అని. ఇంట్లో అయితే కొన్ని కాటన్ క్లాత్స్ అయితే ఉన్నాయి. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, అబ్బా వంశు తల్లికి డ్రెస్లు అయినా కుడదాము అని. జలుబు వల్ల అసలు ఏ వర్క్ చేసుకోలేకపోతున్నా. జలుబు కాదు, పన్ను నొప్పి వల్ల అసలు ఏం చేయబుద్ధి అయితే లేదు. పనంతా అయిపోగానే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఈ స్టిచ్చింగ్ ఏదైనా చేద్దాం అనిపిస్తుంది, కానీ అసలు ఓపిక రావట్లేదు. చాలా మంది స్టిచ్చింగ్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు, చేపించుకుంటామనేసి. కానీ మన వల్ల కాదు. ఇద్దరు ఉన్నప్పుడు కుట్టడానికే నానా తంటాలు పడేదాన్ని. ఇంకా ఇప్పుడు ముగ్గురిని చూసుకుంటూ మిషన్ కుట్టాలంటే కష్టం. నావి నేను కుట్టుకోవటానికి ట్రై చేస్తున్నాను, అదే కుదరట్లేదు నాకు. అనుకొని కూర్చుంటే నైట్ టైం అయినా కూర్చొని కుట్టగలుగుతానేమో, కానీ బయట ఉండే ప్రైస్లకి ఇక్కడుండే ప్రైస్లకి చాలా చాలా తేడా ఉంటుంది. అందుకని ఇంకా నాకు కుట్టాలని అస్సలు లేదు. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారు కదా అందుకోసం అని స్టిచ్చింగ్ మానేశారా అని, బ్లౌజులు కుడతలేరా అని. అందుకోసం అనియే కాదు, ఒకవేళ అలాగే అనుకున్నా సరే యూట్యూబ్ చేస్తూ ఉంటే కుట్టడం కష్టమైపోతుంది. కుట్టుకుంటూ ఉన్నాం అనుకోండి యూట్యూబ్ చేయటం కష్టమైపోతుంది. బయటి వాళ్ళకి కుట్టకపోయినా కనీసం నావి నేను కుట్టుకుంటే అంతే చాలు. ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు కూడా ఇదే అనుకొని నేర్చుకున్నాను, బయటి వాళ్ళకి కుడదామని కాదు, నేను కుట్టుకుంటే చాలు అనుకున్నట్టుగా నేర్చుకున్నాను. కానీ ఇంకా మధ్యలో అందరికీ కుట్టడం స్టార్ట్ చేశాను. నేను ఏదైనా పని చేసుకుంటున్న టైంలో మా పెద్దోనికి కనుక ఏదైనా పని చెప్పినాం అనుకోండి మంచిగా వింటాడు వాడు. మా చిన్నోడైతే నేను రాను నేను చెయ్యను అంటాడు, కానీ మా పెద్దోడు అట్లా కాదు, చెప్పినవన్నీ మంచిగా వింటాడు. వీడి దగ్గర అంతా బాగుంది కానీ ఒక టీవీ పిచ్చి మాత్రం బాగాలేదు. ఆ టీవీ పిచ్చిని ఎలాగైనా వదిలించాలి. ఇక్కడ కూడా నేను గిన్నెలు అయితే బోర్లిస్తున్నాను, నేను అందిస్తామా అని చెప్పి అన్ని గిన్నెలు కూడా అందిస్తున్నాడు. చెప్పిన పని వింటాడు, వాళ్ళ చెల్లెల్ని ఆడిపించుకుంటాడు, ఎత్తుకోవటానికి కూడా ట్రై చేస్తాడు, కానీ పాపం వన్ శాత కాదు. ఇక గిన్నెలన్నీ బోర్లించేస్తున్నాను. ఆ తర్వాత పాపకి సెర్లకి కూడా ప్రిపేర్ చేయాలి.
ఫస్ట్లో అయితే మార్నింగ్ టైం మాత్రమే సెర్లాక్ పెట్టిన, ఇప్పుడేమో 2 టైమ్స్ పెడుతున్నాను, ఉదయం టైంలో అలాగే సాయంత్రం టైంలో. రైస్ మెత్తగా వండి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను కానీ తను తినట్లేదనమాట. కొంచెం సెర్లాక్కి అలవాటు పడింది కదా, అందుకోసమని రైస్ని బయటికి ఉంచేస్తుంది. కానీ మెల్లగా అలవాటు చేయాలి. 1 టైం మార్నింగ్ టైం సెర్లాక్ పెట్టి సాయంత్రం టైంలో రైస్ అయినా, లేదంటే మార్నింగ్ టైమే రైస్ పెట్టి సాయంత్రం సెర్లాక్ అయినా అలవాటు చేయాలి. మనము సెర్లాక్ ఒక్కటే అలవాటు చేసినాం అనుకోండి, ఇంకా దానికే అలవాటు పడతారు. రైస్ తినడానికి వాళ్ళు ఇష్టం చూపరు అనమాట. అందుకే 2 స్టార్ట్ చేస్తే బెటర్. ఫస్ట్ తినిపించినప్పుడు రైస్ది ఇస్తారు. రైస్ది ఇచ్చినప్పుడు అయితే మా వంశు తల్లి బాగా సతాయిస్తుండే, తల అటు ఇటు ఊపుతుండే, బాగా సతాయిస్తుండే. తర్వాతకి నేను యాపిల్ది తీసుకొచ్చాను, అది బాగా తింటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పిన కదా, చాలామంది అడుగుతున్నారు కూడా, చేస్తాను. ఈ బాక్స్ అయిపోక ముందే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏం తినిపించినా రైస్ తిన్నంత ఉండదంటారు. అందుకే ఎలాగైనా సరే ఒక్క పూట మాత్రం రైస్ అలవాటు చేయడానికి ట్రై చేయాలి. మాకు ఇంట్లో కంటే కూడా బయట చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది. ఎక్కువగా అక్కడనే ఉంటాము. ఎండ ఎటు ఎటు తిరుగుతుందో, నీడ ఎటు ఎటు పోతుందో, మంచాన్ని అటు అటు జరుపుకుంటా ఆన్నే కూర్చుంటాం. ఒకవేళ కరెంట్ ఉంది అంటే కనుక ఇంకా పిల్లల్ని ఇంట్లో వేసి తలుపు పెట్టినాను అనుకోండి, కాసేపు పడుకుంటారు మధ్యాహ్నం టైంలో సతాయించకుండా. లేదనుకోండి ఆ మధ్యాహ్నం టైంలో కూడా టీవీ చూసుకుంటూనే ఉంటారు. ఇంకా బయట కూర్చొని కోళ్ళని చూసుకుంటా తింటుంది మా వంశు తల్లి. ఇక్కడ హాఫ్ డ్రమ్ ఉంది కదా, అందులో అయితే సాయంత్రం పూట పిల్లలు కొంచెం స్విమ్మింగ్ పూల్ లెక్క అదనమాట, వాళ్ళకి కాసేపు అందులో ఆడుకుంటారు. హాఫ్ డ్రమ్మే కాబట్టి ప్రాబ్లం లేదు. క్లిప్స్ యాడ్ చేసినాం అనుకోండి వీడియో పోతుంది, అందుకని తీయలేదు. వంశు తల్లి అయితే 2 బుక్కలు మంచిగా తింటుంది. ఇక తర్వాత తలు అటు ఇటు తిప్పుతా ఉంటుంది, తినిపించడానికి సతాయిస్తుంది. ఇక స్పూన్ని చేతులతో పట్టుకుంటా కదా, టప్పున కొడుతుంది అనమాట, చెంచా ఎగిరి పడుతుంది. ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేసింది, ఒక బుక్క పెట్టంగానే ఇక అంటుంది, మొత్తం ముఖం నిండా నా బట్టల నిండా పడుతుంది. పిల్లలకి అలా ఆడుకుంటే సరదా. ఇక ఒర్రుకుంటా ఆడిపించుకుంటా తినేసరికి నాకు కాస్త టైం పడుతుంది. తినిపించిన తర్వాత ఇంకా కాసేపు భుజం మీద అయితే వేసుకొని ఇంకా తర్వాత కాసేపు పడుకుంటుంది అనమాట. తిన్న తర్వాత కాసేపు పడుకుంటుంది. ఇప్పుడైతే అవతలకి పిల్లలు ఎత్తుకపోయారు. అత్తమ్మ వాళ్ళ పిల్లలకి ఇంకా హాస్టల్లో ఉంటారనమాట, హాలిడేస్ కదా వచ్చేసారు. ఇంకా పిల్లలు అయితే ఎత్తుకుపోయారు కాసేపు ఆడిపించుకుంటామని. ఇక ఇంట్లో బట్టలు ఉంటే నేను అవైతే మడత చేస్తున్నాను. మంచం మీద బట్టలు ఆల్రెడీ మడత చేసి పెట్టాను, ఇంకా సర్దాలి. కొన్నేమో మడత చేసేటివి ఉన్నాయి. ఏదైనా రీల్ దిద్దాం అనుకున్నాను అనుకోండి, టక్క శారీ కట్టేసుకుంటాను, రీల్ చేసేస్తాను, మళ్ళీ నైటీ వేసేసుకుంటాను. లేకపోతే ఉబ్బరానికి అసలు ఉండలేను. నాతో పాటు మా నాన్నగారు కూడా బట్టలు అయితే మడత పెడుతుండు. వాడికైతే టీవీ పెట్టినాం అనుకోండి, ఇంకా టీవీ ముందే కూర్చుంటాడు, కనీసం పిలిచినా పలకడనమాట. టీవీ కనుక బంద్ చేసినాం అనుకోండి, ఇంకా హెల్ప్ చేయటము, ఏదో ఒక పని చేయటము, ఇంకా వాడికి టైంపాస్ కాక ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. టీవీ కనుక పెట్టినామంటే ఇక రిమోట్ పట్టుకొని కూర్చుంటాడు. వాళ్ళ తమ్ముడు అయితే పడుకున్నాడు, నువ్వు కాసేపు పడుకోపోరా అంటే వచ్చి నాతో పాటు వాళ్ళ బట్టలు వాడు మడత చేసుకుంటున్నాడు, టీషర్ట్లన్నీ మడత చేసుకుంటున్నాడు వాడే. ఇంకా ఈ మంచం మీద ఉన్న బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత బీరువాలో పెట్టాల్సినవి పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను. బీరువాలో మొన్న నీట్గా పెట్టుకున్నాను కదా, చెదరకుండా ఉండాలని నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే కాస్త లేట్ అయినా సరే నెమ్మదిగా పెట్టుకుంటాను. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఈ మంచం మీద అసలు ఏం బట్టలు అవి ఇవి ఏం పెట్టొద్దు, తొందరగా వచ్చి ఇట్లా కూర్చున్నామనేటట్టుగా బాగుంటుంది అనుకుంటాను. కాకపోతే ఇంకా బయట బట్టలు మడత పెట్టేస్తాను కదా, అవి మంచం మీద నుంచి తీయమంటాడు మా ఆయన. నైట్ టైం పడుకుంటారు కాబట్టి, ఇంకా నైట్ టైం సర్దటానికి ఓపిక ఉంటుంది కాబట్టి అవి తెచ్చి మంచం మీద పెట్టేస్తాను. ఇంకా ఇట్లా మార్నింగ్ టైంలో మళ్ళీ మొత్తం నీట్గా చేసుకుంటాను. ఇంకా ఉతికిన బట్టలు ఇంకా ఉన్నాయన్నమాట, బయట చైర్లో ఉన్నాయి మడత పెట్టేసేవి. ఇవి ఆల్రెడీ మడత పెట్టాను, ఇంకా ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవి మడత పెట్టి లోపల పెట్టి ఇక మంచం మీద మొత్తం సర్దుకున్న తర్వాత అన్ని నీట్గా కనిపించేటట్టు అయితే పెట్టుకుంటాను. నేను ఎంత నీట్గా సర్దుకున్నా సరే మా ఆయన వచ్చి ఈ రూమ్లో పడుకుంటాడు కదా, ఇంకా ఆయనతో పాటు పిల్లలు వస్తారనమాట. ఇంకా మొత్తం చెరగొడతాడు, బొంత జరిపేస్తారు, బొమ్మలు వీక్ పడేస్తారు, పాప బట్టలన్నీ కిందేస్తారు. ఇంకా నేను మళ్ళీ సర్దుకోవాలి. ఇక పాప కూడా అవతల నుంచి అయితే వచ్చేసింది, ఏడుస్తుందని తీసుకొచ్చిండు. ఇంకా రూమ్ అయితే నీట్గా చేసేసుకున్నాను కదా, ఇంకా వంశు తల్లి కూడా ఏడుస్తుంది అనమాట, తనని కాసేపు పడుకోబెట్టాలి.
తిన్న తర్వాత పడుకుంటుందని చెప్పిన కదా, ఇంకా అవతలకైతే ఎత్తుకపోయినండే ఏడుస్తున్నాను తోలుకొచ్చింది. మళ్ళీ ఇంకా నిద్రకు వచ్చే ఏడుస్తుంటుంది. ఈ స్కర్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఒక శారీతో అయితే కుట్టిన స్కర్ట్ని. దీనిపైనకి ఒకటి టాప్ లాగా కుడదామని వైట్ కలర్ది శారీ కూడా తీసుకున్నాను, కానీ ఆ తర్వాత దాన్ని కుట్టిందే లేదు. శారీ ఇప్పటికీ అలాగే ఉంది. మొన్న స్నాప్డీల్లో ఒక బ్లౌజ్ తీసుకున్నాను కదా, అదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. కాకపోతే నేను ఎం సైజ్ అయితే పెట్టిన, దానివల్ల కొంచెం నెక్ డీప్ అనిపిస్తుంది నాకు. దానికంటే ఎస్ సైజ్ పెట్టినంటే కనుక మంచిగా ఫిట్టింగ్ సరిపోయేది, స్కర్ట్ మీదకి కూడా బాగుండేది. చాలామంది బ్లౌజ్ లింక్ అడుగుతున్నారు, నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. ఇక మా వంశు తల్లి ఏడుస్తుంటే కాసేపు తనతో ఆడుకున్నాను. ఇంకా 11 అవుతుంది అనుకుంటా, తనైతే పడుకుంది కదా. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు నేను కొంచెం ఫ్రీగానే ఉంటాను. మధ్యలో పాప లేస్తుందిలేండి, తనతో ఆడుకుంటును, లేదంటే తను ఆడుకుంటుంటే టీవీ చూస్తును, అట్లా ఇట్లా కొంచెం టైం పాస్ అవుతుంది నాకు. ఖాళీగానే ఉంటాను అన్నాను కదా, ఆ ఖాళీ టైంలోనే ఏదైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. కానీ ఎండకి రేకుల కిందికి రాలేకపోతున్నాను, అలాగే ఏం చేయలేకపోతున్నాను. అంతేకాకుండా అందులో ఈ జలుబు, దీనివల్ల కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండక ఏం చేయట్లేదు అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ టైం, అప్పటి నుంచి 3 గంటల వరకు ఖాళీగానే ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆ ఖాళీ టైంలో ఖాళీగా ఉండకుండా ఉంటే బాగుండేది. ఇదైతే కేసీఆర్ కిట్లో వస్తుంది కదా పిల్లలు ఉన్నప్పుడు, అయితే ఇది నెట్ ఉండటం వల్ల పిల్లలకి పడుకోవటానికి ఇబ్బంది ఉంటుంది. ఇది నెట్ అనేది దోమలు కరవకుండా ఉంటుంది, కానీ అసలు పిల్లలు అట్లుంటే పడుకోరు అనమాట. మా బుడ్డిది కానీ అసలే పడుకోదు, తంతా ఉంటుంది. నెట్ కట్ చేస్తే కనీసం ఉయ్యాలలోనైనా వేయొచ్చు కదా అని నెట్ అయితే కట్ చేసేసాను. సాయంత్రం వరకు మొత్తం బయట అదోటి ఇదోటి వేస్తూ ఉంటారనమాట. అంతేకాదు లోపల ఉన్న గిన్నెలు కూడా తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ సాయంత్రం సర్ది పెట్టుకోవాలి. నేను చెప్పులన్నీ ఒక డబ్బాలో వేసి పెడతాను నేను. ఇక మొత్తం మరుస్తారు ఆడికిడికి, ఒక్కొక్క జత కాదు ఉన్న జతలన్నీ వేసుకొని తిరుగుతారనమాట. ఇక అవి కూడా సర్ది పెట్టుకోవాలి. చాలాసార్లు చెప్తాను ఈ చెప్పులు తీయకండి రా అని, అట్లనే తీస్తారు. ఒక్క జత బయట పెట్టుకొని మొత్తం లోపల పెట్టండి అంటే అట్లా వినరు. ఆ డబ్బా మొత్తం కింద పోస్తారు, ఇక వేసుకొని తిప్పుతా ఉంటారు. ఒక స్కూల్ షూ ఉంది, ఒకటి పోగొట్టిరు. ఇప్పుడు అది ఏడేసిరో మళ్ళీ నేనే వెతకాలి. ఇక అర్రలా అట్లనే బయట రూమ్ మొత్తం ఊడ్చేసిన తర్వాత బయట కూడా అన్ని సర్ది పెట్టేసుకొని బయట కూడా ఊడ్చేసుకొని ఇంకా ఆ తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. మా వంశు తల్లి చూడండి నైట్ ప్యాంట్ వేసుకుంది రోయ్. ఇది అక్క కుట్టుకొచ్చింది అప్పుడు, గుర్తుందా? ఇప్పుడు మంచిగా సరిపోయింది ప్యాంటు. కొంచెం పెద్దగా అయితేను మడత పెట్టాను, బాగా సరిపోయింది. ఇంకొన్ని డేస్ అయితే వేయటానికి రాదు, ఇప్పుడే కొంచెం టైట్ అయినాయి అనమాట. ఇంకొన్ని రోజులు అయితే అసలే రావు. కాటన్ క్లాత్ ఎండాకాలం వేస్తే బాగానే ఉంటుంది. ఇక సాయంత్రం పనులన్నీ అయిపోయినాయి కాబట్టి కాసేపు బయట చెట్టు కిందనే చల్లగా కూర్చున్నాము. ఇంకా నైట్కి అన్నం వండేసాను, ఏం కర్రీ లేదు. ఇంకా అన్నం వండేసాను కదా, దాన్నే ఎగ్ రైస్ చేసేద్దామని చేస్తున్నాను. ఎండకు ఎగ్స్ తింటే వేడి వద్దు అంటాడు, కానీ ప్రస్తుతానికి చేయటానికి ఏం లేదు కదా అని ఎగ్ రైసే చేస్తున్నాను. టమాటా రైస్ నాకు అస్సలు తినాలనిపించదు. ఎప్పుడు వేరే సైడ్ పెట్టుకునే కెమెరా, ఇంకా ఈరోజు వేరే సైడ్ పెట్టుకున్నాను. సీరియల్స్ చూడక చాలా డేస్ అవుతుంది. ఎట్లనో మా పెద్దోడు రిమోట్ ఇచ్చిండు అనమాట, సీరియల్స్ పెట్టుకున్నాను. అందుకే ఒక సైడ్ అటు చూసుకుంటా ఒక సైడ్ వంట చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు కెమెరా యాంగిల్స్ మార్చాను అనమాట. చాలా మంది ఇన్స్టాలో నన్ను అడిగే ఒకే ఒక క్వశ్చన్, నాకు సపోర్ట్ చేయండి అని. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందడుగు వేస్తే గనక మీకు అసలు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. నేను కూడా చాలా మందిని అడిగి అలసిపోయాను, అందుకే మీకు చెప్తున్నాను. కొంతమంది అయితే వీడియో ఎడిటింగ్ చేసి ఇవ్వమని కూడా అడుగుతారు, థంబ్నెయిల్ చేసి ఇవ్వమని కూడా అడుగుతారు. నాది నాకు చేసుకోవటానికే టైం ఉండట్లేదు. అసలు నేను ఎలా చేసి ఇవ్వగలను? యూట్యూబ్లో కొట్టామంటే 100 వీడియోస్ వస్తాయి. ఒక్కటి కాదు, మీరు 10 చూడండి, అర్థమయ్యేంత వరకు చూడండి, అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వ్యూస్ పెరుగుతాయి, ఈ రోజు కాకపోయినా రేపైనా శాలరీ తీసుకుంటాము. ఇంట్లో ఉండి ఒక 10,000 వరకు మనం శాలరీ తీసుకున్నా కూడా అది మంత్లీ తీసుకుంటే హ్యాపీ. సూరత్ వెళ్ళొచ్చినప్పటి నుంచి చాలా మంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, నేను సమాధానం ఇవ్వట్లేదు అని కూడా కోపం అవుతున్నారేమో. చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా చెప్తాను. ఇక ఎగ్ రైస్ అయితే చేసేసుకున్నాను. సాయంత్రం కాగానే ఆడవాళ్ళకి డ్యూటీ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పనంతా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. నేను అనుకుంటాను 7 లోపే తినేద్దామని, కానీ అస్సలు అవ్వదు. 8 అవుద్ది, 9 అవుద్ది, లేదంటే 10 కూడా అవుతుంది. బక్కగా అవ్వాలి అనుకున్న వాళ్ళు మెయిన్గా పాటించాల్సింది ఇది కూడా, టైంకి తినటం. కానీ నాకు అస్సలు కుదరదు. ఇక అందరం తినేసాము. తినేసిన తర్వాత పడుకోకుండా కాసేపు అయితే వాకింగ్ చేస్తున్నాను. నా అదృష్టం ఏంటంటే పాప పడుకుంది.
పాప లేచే ఉంటే కనుక ఖచ్చితంగా ఏడుస్తుండే. ఇక తినగానే తనతో పాటు పడుకోవాల్సి వస్తుండే. ఇంకా తను పడుకుంది కాబట్టి తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేస్తున్నాను. మా ఆయనకి చెవి నొప్పి లేస్తుందంట, అందుకోసం కొంచెం కోకోనట్ ఆయిల్ వేయమంటే ఇంకా వేసాను అనమాట. వాకింగ్ చేసుడు కూడా నెమ్మదిగా మెల్లిగా కాకుండా కొంచెం స్పీడ్గా నడిస్తే మంచి రిజల్ట్ ఉంటుందంట. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పెద్దోడు మధ్యాహ్నం టైంలో పడుకోడు కాబట్టి వాడు కూడా ఈ టైంలో తొందరగా పడుకుంటాడు. మా చిన్నోడు మధ్యాహ్నం టైంలో పడుకుంటాడు ఖచ్చితంగా, అందుకని నైట్ కొంచెం లేట్ అవుతుంది వాడు పడుకునేసరికి. కాసేపు మా చిన్నోడిని ఎత్తుకొని అటు ఇటు వాకింగ్ అయితే చేసిన. వాడైతే జారిపోతుండు, అసలు కూసుంటలేడు. చిన్నప్పుడు ఎట్లా ఎత్తుకున్నానో కానీ ఇప్పుడు అస్సలు కూసుంటలేడు. నేను ఎంత చేసినా ఎంత దగ్గరగా ఉన్నా ఎన్ని ఏమైనా వాళ్ళందరూ వాళ్ళ డాడీ పార్టీ. వాళ్ళ డాడీ ఏంటంటే అక్కడిక్కడ తిరిగి వచ్చి కాసేపు అయినా 10 నిమిషాలైనా వాళ్ళతో ఆడుకుంటాడు కాబట్టి వాళ్ళ డాడీ సైడ్ ఉంటారనమాట. పొద్దుసానం మనల్ని సతాయించుకుంటుంటారు కాబట్టి మనం అరుస్తాం కదా, అందుకని మన సైడ్ ఉండరు. అయినా పిల్లలకి ఇప్పుడు ఇంకా తెలియదు కదా, కాస్త పెద్దగా ఏంటంటే అర్థం చేసుకుంటారు. ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసి వచ్చి మా బుడ్డోడు నేను అన్నం పప్పుచార ఆడుకుంటున్నాము. నేనైతే విమానంలో పైన పోయినా రా అని చెప్తున్నా, వాడేమో నేను వస్తామా అంటుండు. నేను ఆకాశంలో ఆడపోయినా అంటే ఎట్లా పోయినావమ్మా, ఎందుకు పోయినావమ్మా అని క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఇక మన వీడియో అయితే ఎండుకొచ్చేసింది. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఉంటానండోయ్, బాయ్.